హాయ్ అండి, నమస్తే. ఈరోజు మేమైతే గులాబ్ జామ్ తయారు చేద్దామనేసి హాఫ్ కేజీ గులాబ్ జామ్ పిండిని అయితే తీసుకున్నామండి. గులాబ్ జామ్ తయారీ కోసం అయితే ముందుగా పిండిని గిన్నెలో పోసుకొని పిండిని అయితే కొంచెం ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత పాలను కూడా పిండిని కలుపుకోవటానికి అయితే ముందుగా కొన్ని పాలైతే వేడి చేసి పక్కన పెట్టుకున్నానండి. చల్లారిన తర్వాత ఇలా పిండిని కలుపుతూ ఉన్నప్పుడు పాలను కొద్దిగా యాడ్ చేస్తూ మంచిగా మెత్తగా పిండిని అయితే కలుపుకోవాలి. మళ్ళీ పాలు కంటెంట్ ఎక్కువైనాయి అనుకోండి, పిండి వచ్చి కొంచెం లూజ్ అవుతూ ఉంటుంది. నేనైతే మెత్తగా ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే పిండి స్మూత్గా ఉండటం కోసం ముందుగా గిన్నెలోకి ఇట్లా షుగర్ సిరప్ తయారు చేసుకోవటం కోసం అయితే వాటర్ని యాడ్ చేసుకొని అందులోకి 3 కప్పుల షుగర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. షుగర్ సిరప్ రెడీ అయ్యేలోపు మనమైతే ముందుగా పక్కన పెట్టుకున్న పిండిని అయితే ఇలా బాల్స్ చుట్టుకోవాలి. బాల్స్ చుట్టుకునేటప్పుడు కూడా పిండి అనేది స్మూత్గా ఉందా లేదో ఒకసారి అయితే ఇలా చెక్ చేసుకోవాలండి. ఇలా పొయ్యి మీద పెట్టిన షుగర్ సిరప్ రెడీ అయ్యేలోపు మనం ఫైనల్గా అయితే గులాబ్ జామ్ బాల్స్ని ఇట్లా చిన్నగా రౌండ్గా చుట్టుకోవటం అయితే అయిపోయింది. గులాబ్ జామ్ కోసం పంచదార పాకాన్ని అయితే ఇలా కొంచెం వేడైన తర్వాత ఒక జల్లెడతోని సపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఏమైనా నలకలు ఉంటే వాటిని సపరేట్ చేసుకోవచ్చు. ఇలా వడకట్టిన పాకాన్ని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని కొద్దిసేపు అయితే ఉంచుకోవాలి. పాకం అనేది కొద్దిగా తీగ పాకంలాగా కొంచెం చిక్కగా అయ్యే వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. పక్కనున్న పంచదార పాకంలోకి అయితే కొంచెం యాలకుల పొడిని దంచి మెత్తగా పొడి చేసి పంచదార పాకంలోకి అయితే కలుపుకోవాలి. యాలకులను తీసుకొని కొంచెం మెత్తగా దంచుకొని పౌడర్ని అయితే పాకంలో ఇలా పాకం రెడీ అయ్యేలోపు వేరొక పొయ్యి మీద కళాయిని పెట్టుకొని దానిలో ఆయిల్ని పోసుకొని వేడి చేసుకోవాలి. ఇలా పాకం అయితే రెడీ అయిందో లేదో ఒకసారి అయితే ఇలా చెక్ చేసుకొని చూద్దామండి. పాకం అయితే కొంచెం అవ్వలేదు. ఇంకొద్దిసేపు ఇట్లా పంచదార పాకాన్ని అయితే ఇంకా కొద్దిసేపు పొయ్యి మీదనే పెట్టి కొద్దిసేపు మరగనిచ్చి ఉంచుదాం. ఆయిల్ వేడైందో లేదో ఒకసారి అయితే ఇలా చెక్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత బాల్స్ని అయితే స్టవ్ సిమ్లో పెట్టేసుకొని బాల్స్ని గులాబ్ జామ్ బాల్స్ని వేడి చేసుకోవాలండి. ఎందుకంటే లో ఫ్లేమ్లో అయితేనే బాల్స్ అనేది లోపల పిండి ఉడుకుతుంది. లేదా హై ఫ్లేమ్లో పెట్టి వేడి చేసినట్టయితే బయట ఉన్న బాల్స్ మొత్తం మాడిపోతాయి, పిండి మాత్రం ఉడకదండి. అందుకే గ్యాస్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ బాల్స్ని అయితే వేడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అయితే సిమ్లో పెట్టుకొని ఇలా ఈ విధంగా నిదానంగా బాల్స్ని అయితే నెమ్మదిగా కాల్చుకోవాలండి. స్టవ్ మీద పెట్టిన పంచదార పాకం అయితే ఇలాగైతే రెడీ అయిందండి. ఫైనల్గా అయితే పంచదార పాకం రెడీ అయింది. దీన్ని కొద్దిసేపు చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే బాల్స్ని కాల్చుకోవాలండి. ఇలా కాల్చుతున్నప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలండి. సారీ అండి, నాకైతే ఈ క్లిప్ మిస్ అయింది. పాకంలో వేసుకున్న బాల్స్ క్లిప్ అయితే మిస్ అయింది. సారీ అండి. పాకంలో వేసిన బాల్స్ని అయితే 1 అవర్ తర్వాత చూపిస్తున్నానండి. నేను చేసిన గులాబ్ జామ్ అయితే ఇలా వచ్చిందండి. నేనైతే ఫస్ట్ టైం అండి ఇది చేయటం. ఏదైనా మిస్టేక్ ఉంటే అయితే సారీ అండి. ఫైనల్గా అయితే గులాబ్ జామ్ ఇలా వచ్చిందండి. నేనైతే నాకు తెలిసిన విధానంలో అయితే చేశాను. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి. మా ఛానల్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ అండి.